ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరగటం, ప్రజల్లో విపరీతమైన చర్చ జరగటం ఒక పక్క స్పష్టంగా కనపడుతుంటే, మరోపక్క ప్రతిపక్షం మరింత తెగింపు ధోరణితో ప్రజల్లోకి వెళ్ళడం కూడా కనిపిస్తోంది. వీటన్నిటికీ అతీతంగా రాజ్యాంగబద్ధమైన సంస్థలు కొన్ని, అన్నీ కాకపోయినా కొన్ని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలపైన, అమానుషాలపైన స్పందించి చర్యలకు సమాయత్తం కావడం కూడా ముఖ్యమైనటువంటి చర్చనీయాంశంగానే మారింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి అసమర్థతను, తమ చేతగానితనాన్ని, లేకపోతే తాము చేయలేనటువంటి ప్రతి అంశానికి జగన్మోహన్ రెడ్డిని ముడిపెట్టి, ఆయన కాలంలో విధ్వంసం జరిగిపోయింది, ఆర్థిక విధ్వంసం జరిగింది, లేదా ఇంకేదో జరిగిందని చెప్తూ వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఇంక చెప్పుకోవడానికి ఏం మిగలలేదు. అదే పాట, అదే స్వరం, అదే రాగంతో మరి రానున్న 4.5 సంవత్సరాలు కూడా ఆలపిస్తారేమో తెలియదు. కానీ ఎంతకాలం ప్రజలు నమ్ముతారు? ప్రజలు నమ్మాలి కదా. ప్రతి ఒక్క చిన్న విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి వల్లే ఏమీ ఇవ్వలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి వల్లే ఏమీ జరగట్లేదు అని కొన్ని ఉదాహరణలు కూడా చెప్పచ్చు. ఎంత అజ్ఞానంతో, ఎంత అపరిపక్వతతో మరి కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారో కూడా అర్థమైపోతుంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ 24,000 కోట్లు లోన్స్ కడుతున్నాం, సంవత్సరం 24,000 కోట్లు కడుతున్నామని. మంచిదే, ఇది జగన్మోహన్ రెడ్డి వల్లనే 24,000 కోట్లు కట్టాల్సి వస్తుందని ఆయన చెప్పారు. కానీ 2014 నుంచి 2019 వరకు 14,000 కోట్లు రుణాలపైన మరి చెల్లిస్తున్నటువంటి ప్రీమియమ్స్ 14,000 కోట్లు. 2019 నుంచి మరి 2024 వరకు 10,000 కోట్లు మాత్రమే చెల్లించాల్సినటువంటి పరిస్థితి. అంటే తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం 2019 నుంచి 14 వరకు ఉన్న కాలంలో 14,000 కోట్లు అయితే, 19 నుంచి 24 వరకు ఉన్న కాలంలో 10,000 కోట్లు, మొత్తం కలిపి 24,000 కోట్లు మనం రుణాలు తీసుకున్నటువంటి సంస్థలకు బకాయిలు చెల్లించాలి ప్రతి ఏటా. అయితే విద్యాశాఖ మంత్రి మాత్రం ఇదంతా జగనే చేశారు, జగన్ కాలంలోనే 24,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి లెక్కలు పూర్తిగా స్పష్టంగా అన్ని ఓపెన్గా మీ బడ్జెట్లోనే చూపించారు. బయట ఎక్కడో ఎవరో చర్చించాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎంత లోన్స్ తీసుకొచ్చారు, వాటికి ఎంత బకాయిలు కడుతున్నారు అన్నది బడ్జెట్లోనే ఓపెన్గా చూపించినటువంటి పరిస్థితి కదా. మళ్ళీ ఇంకా దాన్ని వక్రీకరించడం వల్ల మీ పరువే పోతుంది కదా. ఇట్లాంటి అనేక రకాల అంశాలను కూటమి ప్రభుత్వం బేఖాతరు చేస్తుంది. ప్రజలు ఏమనుకున్నా మనకు సంబంధం లేదు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మనకు సంబంధం లేదు, ప్రతిపక్షం నిజాలు చెప్పినా మనకు సంబంధం లేదు. మన అజ్ఞానాన్ని ప్రదర్శించుకుంటూ పోదాం, మనకు తోచిన మాటలు చెబుతూ ఉందాం, జనం నమ్మేస్తారు. మనకి వంత పాడటానికి ఎల్లో మీడియా ఉంది, భజన చేయడానికి వంత పాడటానికి ఎల్లో మీడియా ఉంది. కాబట్టి ఎల్లో మీడియా ప్రజల్లో విషాన్ని ఇంజెక్ట్ చేస్తుంది, విషాన్ని కొంచెం కొంచెంగా, లేదా జగన్మోహన్ రెడ్డి పైన ద్వేషాన్ని ప్రతిరోజు కొంచెం కొంచెంగా ఎక్కిస్తుంది. ఇది వాళ్ళ భావన. అయితే కొన్ని అంశాల్లో, ఉదాహరణకి రాజ్యాంగపరమైనటువంటి సంస్థలు కొన్ని స్పందిస్తున్న తీరు చూసినప్పుడు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో మరి లా అండ్ ఆర్డర్ లేదా, శాంతి భద్రతలు లేవా, లేకపోతే అరాచకం రాజ్యమేలుతోందా, గూండా రాజ్యం నడుస్తోందా అన్న భావన కలక్క మానదు. ఎందుకంటే తిరుపతి డిప్యూటీ
మేయర్ లేదా వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి అరాచకం మీద, గూండాయిజం మీద, దాడి మీద, హత్యాయత్నాల మీద, కిడ్నాప్ల పైన తిరుపతి ఎంపీ గురుమూర్తి మానవ హక్కుల సంఘానికి కూడా తెలియజేశారు. మానవ హక్కుల సంఘం స్పందించి రాష్ట్ర డీజీపీకి అలాగే చీఫ్ సెక్రటరీకి నోటీసులు పంపింది. ఏంటి అరాచకం ఏంటి, ఇంత గూండాయిజం ఏంటి, దౌర్జన్యం ఏంటి, రౌడీజం ఏంటి, కిడ్నాప్లు ఏంటి, హత్యాయత్నం ఏంటి, ఇంత జరుగుతున్న పోలీసు ఏం చేస్తోంది, ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎందుకు నిద్ర నటిస్తోంది, దీనికి సంబంధించినటువంటి ఫుటేజ్ మొత్తం కూడా గురుమూర్తి మానవ హక్కుల సంఘానికి అందజేశారు. వీడియో ఫుటేజ్ కానీ, తర్వాత ఫొటోస్ కానీ, లేకపోతే అనేక మీడియా సంస్థల్లో వచ్చినటువంటి వార్తల పరంపర కానీ, మొత్తం అన్నిటినీ పూర్తి సాక్ష్యాధారాలతో గురుమూర్తి మానవ హక్కుల సంఘానికి తెలియజేయడం వల్ల మానవ హక్కుల సంఘం చాలా తీవ్రంగానే స్పందించింది. కనీసం ఒక 4 వారాల్లో మాకు పూర్తి డీటెయిల్స్ మీరు దర్యాప్తు జరిపి అందించాలని నోటీసులు ఇచ్చింది చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి. అయితే ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకున్నట్టుగా లేదు. ఎందుకంటే ఇదే అంశం పైన హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఎన్నికలు జరగబోతున్నాయి, మా కౌన్సిలర్లని, మా కార్పొరేటర్లని కిడ్నాప్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, వాళ్ళపైన దాడులు చేస్తున్నారు, వాళ్ళ ఇల్లు కూడగొడుతున్నారు, ఇంత గందరగోళంగా ఉందన్నప్పుడు హైకోర్టు కౌన్సిలర్లకి లేదా కార్పొరేటర్లకి పూర్తి ప్రొటెక్షన్ ఇవ్వండి, పూర్తి రక్షణతో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశాలు కల్పించండి అని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే దాని తుంగలో దక్కింది ప్రభుత్వం. అంటే ఇప్పుడు మానవ హక్కుల సంఘం కూడా ఇలాంటి ఏదైనా ఇస్తే దాన్ని కూడా చెత్తబుట్లో పడేస్తుందా చూడాలి. ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మారుతుందేమో అని కొన్ని రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నాయేమో, కానీ మారే అవకాశం లేదు. ఎందుకంటే మనకు 1995 నుంచి 2004 వరకు, అలాగే 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత తీరును చూసిన తర్వాత ఆయన ఎవరిని లెక్క చేయడు, ఏ రాజ్యాంగ సంస్థల్ని లెక్క చేయడు, వ్యవస్థల్ని లెక్క చేయడు, ఎవరిని ఆయన లెక్క చేసేటువంటి పరిస్థితి లేదు. అసలు ప్రజలనే లెక్క చేయడు ఆయన. కారణం ఏంటంటే ప్రజలు అమ్ముడు పోయే గొర్రెల కింద లెక్క, అమ్ముడు పోతారు కాబట్టి కొనుక్కోవచ్చు అని. సో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు. మీరు ఏదో జనవరి 1నే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఏది ఇవ్వలేదు కదా, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. అట్లాగే రోస్టర్ పద్ధతిలో జరిగినటువంటి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి కొన్ని పరీక్షలకు సంబంధించి దాన్ని ఏదో మార్చాలని మరి వేలాది మంది కోరుతున్నారు. వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చారు. అసలు నిరుద్యోగులందరికీ మీరు నెలకి 3,000 భృతి ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. లేదా ఏడాదికి దాదాపు ఒక 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు, ఏది ఇంతవరకు? మీరు చెప్తారు మేము ఈ ఏడాది 4 ఏళ్ళు 40 లక్షలు ఇచ్చామని చెప్తారు. ఇది బుకాయించటం. ప్రజల్ని మీరు గుడ్లు మిడగనిచ్చో గొంతు పెద్ద చేసో మీరు బుకాయించి మీ స్వరం పెంచి చెప్పినంత మాత్రాన నిజం కాదు, ప్రజలు నమ్మలేరు. రైతులు ఇవాళ మిర్చి రైతుల పరిస్థితి ఏంటి, ఎంత ఘోరంగా ఉంది. ఇదే జనవరి ఫిబ్రవరి మాసాల్లో 2024లో 27,000 క్వింటాలకు పలికితే ఇవాళ 13,000 హైయెస్ట్ రేటు. ఇంత ఘోరమైన పరిస్థితి అంటే సగానికి సగం పడిపోవడమా? ఖర్చులు పెరిగిపోయినాయి, ఒక పక్క ఖర్చులు విపరీతంగా పెరిగాయి. మరి రైతులు కూడా ఆశకి ఖర్చులు ఎంతైనా సరే భరించి మిర్చి వేశారు. దిగుబడి తగ్గింది, ఖర్చులు పెరిగిపోయాయి, రేట్ లేదు అమ్మకానికి. సరే ఈ పరిస్థితి కనుక కొనసాగితే రైతులు ఎంత దయనీయమైనటువంటి స్థితికి వెళ్తారు. ఆత్మహత్యలే శరణ్యం. కానీ మీకు వాటి మీద ఏమాత్రం స్పందన లేదు. మీరు నాఫెడ్ ద్వారా కొనమని చెప్పేసి ఒక లేఖ రాసి చేతులు దులిపేసుకున్నారు. ఢిల్లీ వెళ్ళి మరి
వ్యవసాయ మంత్రిని కలిశారంటే కలవలేదు. ఢిల్లీ వెళ్ళారు, ముఖ్యమంత్రిగా ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చేశారు. మళ్ళీ ఇక్కడ మ్యూజికల్ నైట్లో పాల్గొన్నారు. మీరు మ్యూజికల్ నైట్స్ ఎంజాయ్ చేసేంత మరి ఆనందోత్సాహాల పరిస్థితి రాష్ట్రంలో ఉందా? ఆనందకరమైన వాతావరణం రాష్ట్రంలో ఉందా? చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. అమ్మఒడి లాంటివి మరి కొంత వెసులుబాటు చాలామంది పిల్లలకు లభించకపోవడంతో మళ్ళీ డ్రాప్అవుట్స్ తయారవుతున్నారు. దాదాపు 3-4 లక్షల మంది పిల్లలు ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఏ గిళ్ళి కొట్లలోనో కిరాణా దుకాణాల్లోనో మరి మోటార్ సైకిల్ షాపుల్లోనో పనిచేసే పరిస్థితి తయారైంది. అంటే మీకు ప్రజలు అక్కర్లేదు, ప్రజాపాలన అక్కర్లేదు, ప్రజాప్రభుత్వమే కాదు, కావాల్సింది ఒకటే అమరావతి. అమరావతి తప్ప వేరే ప్రభుత్వానికి గోల్ లేదు. 2 లక్ష్యాలు. ఒకటి కక్ష సాధింపు. ఇప్పుడు కక్ష సాధింపు విషయంలో కూడా ఇంకా తీవ్రమైనటువంటి నిర్ణయానికి వచ్చేసింది వైసీపీ కేడర్ కానీ, నాయకులు కానీ, అధినేత కానీ, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి, మేం ప్రజల పక్షాన పోరాటానికి జనంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అరెస్టులు చేస్తారా? చేయండి, అంతకంటే చేయగలిగింది ఏం లేదు కదా, చేయండి, అరెస్టులు చేయండి. ప్రజల్లో ఇంకా మద్దతు పెరుగుతుందే తప్ప తగ్గదు. ఈ అక్రమ కేసులు ఒక్క కేసులో కూడా ఆ కేసు నిలబడటానికి వీలైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా వంశీ పైన కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించి వాదించడానికి రమ్మంటే కోర్టుకి మాకు టైం కావాలి, ఇంకా 3 రోజులు, ఆయన జైల్లోనే ఉంచండి 3 రోజులు. ఎందుకు టైం కావాలి? మా దగ్గర మెటీరియల్ లేదు. అంటే మీరు ఏదైతే అక్రమ కేసులు, దొంగ కేసులు పెట్టారో వాటికి సరైనటువంటి సాక్ష్యాలు లేవు కోర్టులో ప్రూవ్ చేయడానికి. లేనప్పుడు చేతులు ఎత్తేసి ఇంకా 4 రోజులు ఉంచండి చూద్దామంటారు. ఈ కేసులోనే కాదు, అన్ని కేసుల్లో కూడా ఇదే పరిస్థితి. అన్ని అక్రమ కేసులు అన్న విషయాన్ని వైసీపీ స్పష్టంగానే ఎలుగెత్తి చాటుతోంది. అంటే రాష్ట్రంలో ఓవరాల్గా పరిస్థితి చూసినప్పుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇదే రకమైన పరిస్థితి 2004కి ముందు కొనసాగింది, మళ్ళీ ఇప్పుడు కొనసాగుతోంది. ఒక అరాచక ప్రభుత్వం, అరాచక పాలన, దౌర్జన్యకాండ, దమనకాండ, అవినీతి పెచ్చరిల్లిపోవటం, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియా, ఒకళ్ళు కాదు, ఒక రకం కాదు, పేకాట క్లబ్బులు, మొత్తం అన్ని విధాలా కూడా రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ కేవలం 7-8 నెలల కాలంలోనే ఇంతగా తెగించితే ప్రభుత్వం మరి రానున్న 4.5 ఏళ్ల కాలంలో ప్రజలు ఇంకెంత విసిగి వేసారిపోవాలి, ఎంతగా మరి వాళ్ళ రక్త మాంసాలు ఒడిచి కడుతున్న పన్నులకి కనీసమైనటువంటి జవాబుదారీ లేని పరిస్థితి ఏర్పడుతుందో భయంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట చెప్తున్నారు. కనీసం ఒక్క హామీని కూడా మరి సరైన రీతిలో మరి అమలుపరచలేనటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ ఒక అరాచక ముఠ, దౌర్జన్యకాండ, దమనకాండ, లేదు కక్షపూరిత రాజకీయాలు, మరోపక్క అమరావతి, ఈ 2 అంశాలు తప్ప ఎక్కడా కూడా ప్రజాస్వామ్య పాలన, ప్రజాస్వామ్య పరిపాలనకు సంబంధించిన దాఖలాలు కనబట్టలేదు. చూద్దాం మరి ఈ రకమైన పరిస్థితులు ఇంకెంతకాలం కొనసాగుతాయో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని